గురుకులకు సంబంధించినటువంటి ప్రధాన బ్యానర్ కూడా చూస్తున్నాం. గురుకుల పాఠశాలలో సంబంధించినటువంటి బ్యానర్తో పాటు వివిధ రకాలుగా సంబంధించినటువంటి ప్రభుత్వ బడులను నిర్వహించేటువంటి ప్రభుత్వం ఏదైతుందో ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు గురుకుల పాఠశాలలతో పాటు వివిధ రకాలుగా ఉన్నటువంటి కాలేజీలను అవన్నీ కూడా తీసేసేటువంటి కుట్ర చేస్తున్నారు. అవన్నీ కూడా ప్రభుత్వ కాలేజీలను తీసేసి కార్పొరేట్ స్థాయిలో అవి నిర్మించాలన్నటువంటి ఒక భయంకరమైనటువంటి జీవనం అయితే తీసుకొస్తున్నారు. దీనివల్ల అయితే పేద బడుగు బలైన వర్గాలు చదువుకున్నటువంటి విద్యానిలయాలు ఇలా మూసిపోయేటువంటి ప్రమాదం ఉంది. రేవంత్ రెడ్డి ఆయన ఆలోచన లేనటువంటి నిర్ణయాల వల్ల ఆయన అనేకమైనటువంటి ఇబ్బందికి దారితీసేటువంటి నేపథ్యం ఉంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఎస్సీ గురుకుల కాలేజీలు తీసేస్తున్నా రేవంత్ రెడ్డి. ఓన్లీ ఎస్సీ గురుకుల కాలేజీలు ఏ విధంగా తీసేస్తున్నారని ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ప్రధాన వార్తను కూడా మనం చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన వార్త. ఇంకో దళిత విద్యపై కాంగ్రెస్ కత్తి. ఇక చూడు, ఎటు పోయినా దళిత విద్యపై కాంగ్రెస్ కత్తి. గుట్టుగా ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీలు కుదింపు. రాష్ట్రంలో ఇప్పటికే 5 డిగ్రీ కాలేజీలు విలీనం పూర్తి. తాజాగా మరిన్ని కాలేజీలను తొలగించే ప్రతిపాదన. 238 ఇంటర్ కాలేజీలు కుదింపుపై సర్కార్ నజారు. అడ్మిషన్ లేవనే సాగు చూపుతూ ఎత్తివేతకు ఎత్తులు. వేరేసి ఉన్న విద్యకు దళితులు దూరం అయ్యే పరిస్థితి. దురదృష్టితో గురుకులను ఏర్పాటు చేసిన కేసీఆర్ పీజీ వరకు చదివేలా దశల వారీగా బలోపేతం. గురుకులాలపై 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం. చూడండి ఎట్లుందో. గురుకుల పాఠశాలలు అంటే ఇలా చరిత్రాత్మకమైనటువంటిది. గురుకుల పాఠశాల అంటే ప్రపంచానికి ఒక దిక్సూచిగా. గురుకుల పాఠశాల అంటే భారతదేశానికి ఒక గౌరవప్రదంగా. గురుకుల పాఠశాల అంటే ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలో భాగంగా మనతో మాట్లాడడానికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ మాజీ అడిషనల్ డీజీ గారు మనతో లైన్లో ఉన్నాడు. గురుకుల పాఠశాలకు మార్గదర్శకుడు. గురుకుల పాఠశాల అంటేనే ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటువంటి ఒక మార్కును చూపించినటువంటి ఒక గొప్ప ఇంటలెక్చువల్, ఒక మేధావి, ఎక్కడో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఒక బలమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్. ఇలా గురుకుల పాఠశాలను ఇలా నీరుగార్చి కుట్ర కుతంత్రాలు చేస్తున్నారు. ఇలా ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాల్లో ఏ విధంగా అంటే దళిత విద్యార్థులకు విద్యను దూరం చేసేటువంటి పరిస్థితి. ఇప్పటికే గురుకుల పాఠశాలను అనేక మంది విద్యార్థులు నేల రాలుతున్నటువంటి పరిస్థితి కూడా. మనతో మాట్లాడానికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడిషనల్ డీజీ సార్ కూడా లైన్లో ఉన్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి పరిస్థితి. సార్ గుడ్ మార్నింగ్ సార్. జై భీమ్ సార్. గుడ్ మార్నింగ్ శివ గారు. బాగున్నారా? సార్ బాగున్నారా సార్? బాగున్నాండి సార్. ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం మీరు ఏ విధంగా అయితే చాలా కష్టపడుతున్నారు. గురుకుల పాఠశాలను మీరు ఏ విధంగా అయితే దళిత విద్యార్థులకు, బహుజన విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అందరిని కలుపుకొని అనేకమైనటువంటి సందర్భంలో మీరు విద్యార్థుల జీవితాలు బలంగా ఉండాలి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి, విద్యకు దూరం ఉన్నటువంటి దళిత కుటుంబాలకు ప్రధానమైనది విద్య అని చెప్పినటువంటి మీరు ఈరోజు ఆ విద్యార్థులు ఇలా నేలరాలిపోతున్నారు. ఎక్కడ చూసినా కూడా 15 నెలలు 16 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు దళిత విద్యార్థుల మీద చాలా వరకు చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. బడ్జెట్ విషయంలో కానీ, ఇలా ఉన్నటువంటి వాళ్ళ ఫుడ్ విషయంలో కానీ అనేక సందర్భాల్లో కూడా వాళ్ళకి ఇబ్బంది ఉంది. సరే, ఇప్పుడు కూడా గురుకుల పాఠశాలను కూడా చాలా వరకు కుదింపు చేసేటువంటి నేపథ్యం ఉంది. దళిత విద్యపై కాంగ్రెస్ కత్తి అని మన నమస్తే తెలంగాణ ప్రధాన వార్త ఉంది సార్. గుట్టుగా ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీలు కుదింపు ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే 5 డిగ్రీ కాలేజీలు విలీనం పూర్తి చేసినట. తాజాగా మరిన్ని కాలేజీలను కూడా తొలగించేట్టు ప్రధాన చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది సార్? అసలు విద్యార్థులకు అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ గురుకుల పాఠశాల పరిస్థితి ఏంది? మొదటి నుంచి కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అంటే కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన వివక్ష ఉందండి. మీరు చరిత్రను తిరగవేయండి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా పని చేయనివ్వకుండా ఆయన కన్నీళ్లతో రాజీనామా చేయడానికి కారకులైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, అణచివేయబడ్డ వర్గాలు వీళ్ళందరూ కూడా కేవలం వీళ్ళ రాజకీయ చదరంగంలో పావులేనండి. వీళ్ళు నిజంగా అభివృద్ధి చెందాలి, వీళ్ళ జీవితాలు బాగుపడాలి. వీళ్ళు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆధిపత్య వర్గాలు అలాగా మరి మంచి ఇళ్లలో నివసించాలి, విమానాలు ఎక్కాలి, అదేవిధంగా మంచి కార్లలో తిరగాలి. వీళ్ళు కూడా డాలర్లు, కోట్ల రూపాయలు సంపాదించాలన్న భావన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ. ఇంకా మీరు దళిత విద్య అన్నారు. విద్య అండి దళితులు ఒక్కరే కాదు, అందరికీ అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా అంటే చాలా గొప్పగా మరి నేను ఒక సెక్రటరీగా, మీరు ఇంతకుముందే అన్నారు, నేను ఒక సెక్రటరీగా నాకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చి ఈ అణచివేయబడ్డ వర్గాలందరూ కూడా వీళ్ళని విముక్తి చేయాలి మన పేదరికం నుండి అన్న ఒక ఉద్దేశంతో ఈ కాలేజీలు పెట్టడం జరిగింది. దేశంలోనే మొదటిసారి మహిళలకు డిగ్రీ కళాశాలలు, అది కూడా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు పెట్టారు కేసీఆర్.
మీ దేశంలో ఒక్క కాలేజ్ ఒక్క రాష్ట్రం చూపించండి ఎక్కడ ఈ అణిచివేయబడ్డ వర్గాలకు మరి ముఖ్యంగా అమ్మాయిలకు ఎక్కడ కూడా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ఉండవండి. నేను దేశంలో చాలా రాష్ట్రాలు తిరిగినా చాలా రాష్ట్రాల నుంచి కూడా మన తెలంగాణకు అప్పుడు వచ్చింది. వాళ్ళు ఆశ్చర్యపోయేటోళ్ళు, ఏమో 12వ తరగతి వరకే హాస్టల్ నడపడం మాకు ఇంత కష్టం అవుతుంది, మరి మీరు డిగ్రీ కళాశాలలు అది కూడా 1 కాదు 2 కాదు 70 దాకా మీరు డిగ్రీ కళాశాలలు పెట్టిండ్రు, ఎట్లా పెట్టిండ్రు అనే ప్రశ్న వాళ్ళు వేస్తారు, ముక్కు మీద వేలేసుకుంటారు. మరి అలాంటిది ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా ఏం చేస్తుందండి ఈ అమ్మాయిల మీద? అన్ని వర్గాలకు చెందిన అమ్మాయిలు, అందులో ఒక ఎస్సీలే ఉండరండి. ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు, అందరు ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు ఇలా? వాళ్ళు కాలేజీలు తగ్గిస్తారానండి. ఒకప్పుడు కేసీఆర్ గారి హయాంలో దాదాపుగా ఒక్క సీటుకు 3 అప్లికేషన్లు వచ్చేవి. కాంపిటీషన్ కూడా హెవీ కాంపిటీషన్ ఉండేది. మినిస్టర్లు ఆఖరికి సీఎం ఉన్నప్పుడు మీరు చాలా సార్లు సార్ అవును సార్ సీఎం నుంచి కూడా ఎన్నో కాల్స్ వచ్చేది, ఎన్నో లెటర్ ప్యాడ్లు కూడా వచ్చాయి సార్. ఆ విధంగా రికమెండేషన్ ఉండే సార్. ఆ విధమైన రికమెండేషన్ ఉన్నప్పుడు కూడా అసలు పట్టించుకునే పరిస్థితి ఉండకపోయి సార్. ఎమ్మెల్యేలు కొంతమంది, నేను పేర్లు చెప్పాను కానీ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వచ్చి కూర్చునే వాళ్ళు, పాపం వాళ్ళ నియోజకవర్గ ప్రజలతో వచ్చి వాళ్ళందరినీ తీసుకొచ్చి నా ముందర పెట్టేటోళ్ళు అప్లికేషన్ ఇంత కాంపిటీషన్ ఉంది చూడని చెప్పేసి. అలాంటి రోడ్డు మీద వచ్చి అడుక్కునే పరిస్థితి సీట్ల కోసం. కాలేజీలు బంద్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళకు ప్రతిభా పాఠశాలలు బంద్ చేస్తున్నారు, అదే విధంగా వాళ్ళకు రావాల్సిన ఫుడ్ సరిగా ఇవ్వడం లేదు. మరి ఎట్లా వీళ్ళందరూ పైకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఇవ్వడం లేదు, వాళ్ళకి కావాల్సిన స్కాలర్షిప్స్ ఇవ్వడం లేదు. మరి ఏ విధంగా ఈ పిల్లలు పైకి వస్తారు? నాకు నిన్న ఈ జగదీష్ రెడ్డి గారు తర్వాత స్పీకర్ గారి మధ్యలో జరిగిన సంభాషణ చూస్తే నాకైతే ఈ దళిత అనే కార్డును కాంగ్రెస్ వాళ్ళు తమ ఉపయోగించుకొని తమ పబ్బం కట్టుకుంటున్నట్టుగా నాకు అనిపించింది శివగారు. రాజకీయానికి వాడుకుంటున్నారు దళిత అనే కార్డు. కానీ నిజంగా వాళ్ళకు ఈ ఎస్సీల మీద ప్రేమ ఉందండి. నేను దళిత అనే పదానికే వ్యతిరేకం అండి. నాకు అర్థం కాదు. మీరు జై భీమ్ శివ అంతే, శివ దళిత శివ అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోలేను సార్. మరి స్పీకర్ ఎందుకు ఒప్పుకున్నాడండి? కాంగ్రెస్ సభ్యులందరూ కలిసి దళిత స్పీకర్ అవమానం. దళిత ఏందండి ఆయన? స్పీకర్ మాజీ మంత్రి ప్రసాద్, ఆయన అందరికీ స్పీకర్ సార్. ఆయన అందరికీ స్పీకర్. అక్కడ ఉన్నటువంటి దళిత స్పీకర్, దళిత ఐఏఎస్ ఆఫీసరు, దళిత ఐపీఎస్ ఆఫీసరు. మీరు గతంలో కూడా ఇదే విధంగా సార్. గతంలో కూడా దళిత ఐపీఎస్ ఆఫీసర్, దళిత ఐఏఎస్ ఆఫీసర్ ఏంటి, మేము ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, మేము ఒక ఉద్యోగ నిమిత్తం మాత్రమే, కానీ మాకు దళిత గిలితాన్ని మేము దాన్ని రాయలేదు కదా అని కూడా మీరు చాలా సందర్భాలు కూడా మీరు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి సార్. సో ఆ విధంగా ఇప్పుడు అసలు సస్పెండ్ చేయాల్సింది జగదీష్ రెడ్డి గారిని కాదు, కాంగ్రెస్ ఎలా సస్పెండ్ చేయాలి. సో అసలు విషయానికి వస్తే ఈ కాలేజీల మూసివేత అనేది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం, వివక్షతో కూడిన చర్య. దీని మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి. దీని మీద తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తారు. ఇప్పుడు కూడా ప్రస్తుతం సార్ చాలా మంది విద్యార్థులు కూడా అరకోర ఇబ్బందులు పడి కనీసం టాయిలెట్స్, బాత్రూమ్స్ లేక చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాం. అది మీరు కూడా మీ దృష్టికి వెళ్ళిపోయింది. మీరు దాని మీద హైపర్ కమిటీ చేసినటువంటి నేపథ్యంలో ఉంది. చాలా వరకు కూడా మీరు విజిట్ వెళ్ళానండి. చాలా గురుకుల పాఠశాల నా మీద కేసులు కూడా పెట్టింది సెక్రటరీ గారు. ఎస్ సార్. ఘోరం అండి, ఘోరం. అసలు పశువులు కూడా అంత ఘోరంగా బతకవండి సార్. నేను చూసినా కదా, నా కళ్ళతో చూసినా కాబట్టి చెప్తున్నా, పశువులు కూడా అంత ఘోరంగా బతకవు సార్. అంత ఘోరంగా ఈ విద్యార్థులను ట్రీట్ చేస్తా ఉన్నారు సార్. ఏం చేయాలి చెప్పండి? ఎందుకు దళితుల మీద అంతగానో వివక్ష ఎందుకు? ఇది అంటే కాంగ్రెస్ పార్టీ అంటే దళితులకు దగ్గరగా ఉన్నటువంటి పార్టీ అని చెప్పుకున్నటువంటి సో కాల్స్. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇవాళ దళితుల మీద ఇంతగానో చేస్తున్నారు? ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకొచ్చిన ఈ స్కూల్స్ అని చెప్తున్నారు. ఈ స్కూళ్ళకే దిక్కు లేదనేటువంటి ప్రతిపాదన ప్రతిపక్షాలు కూడా చాలా వరకు చెప్తున్నప్పుడు కూడా నిమ్మకి నేరెత్తినట్టు కూడా ప్రభుత్వం మీద చిత్తశుద్ధి లేదు. ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి సూటిగా? మీకు ఏమాత్రం కూడా నిజాయితీ ఉన్నా రాజకీయాలు మాని అర్జెంటుగా ఈ బడ్జెట్ లెక్కలు ఒకసారి సరి చూసుకోండి. మిగతా వర్గాలకు ఎంత బడ్జెట్ ఇస్తున్నావు, ఈ పేద వర్గాలకు ఎస్సీలకు బీసీలకు ఎంత బడ్జెట్ ఇస్తున్నావు చూడండి. చూసి మీ మంత్రులందరినీ కూడా ఈ వర్గాలు ఎట్లా బతుకుతున్నాయో ఒకసారి వాళ్ళ ఇళ్లలోకి పంపించండి. మీ ఆఫీసర్లను తీసుకొని పోండి, ఎంబడి తీసుకొని పోయి ఈ ఆఫీసర్లు ఎంత పర్సెంటేజ్ ఇవాళ మీరు ఇస్తున్న కాంట్రాక్టుల్లో ఎంత పర్సెంటేజ్ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు,
ఎంత పర్సెంటేజ్ ఆధిపత్య వర్గాలు ఉన్నారు. సైలెంట్ గా వేల కోట్ల రూపాయలు ఈ వర్గాలకు మీరు తరలిస్తున్నారు కదా ఢిల్లీకి కప్పం కట్టనికే. ఈ వర్గాలు దీంట్లో ఎందుకు వీళ్ళు లేరు, ఈ ఎస్సీ ఎస్టీలు ఎందుకు లేరు అనేది మీరు ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయండి. అదే విధంగా ఒక కమిషన్ వేయండి. మీరు కాళేశ్వరం మీద కమిషన్ ఇచ్చినారు, లేకపోతే మిషన్ భగీరథ మీద, ఇంకా కరెంటు మీద కమిషన్ ఇచ్చినారు. నిజానికి మీరు మీ 1.5 సంవత్సర పాలనలో మీరు ఈ వర్గాలకు ఏ విధంగా న్యాయం చేసిండ్రు అనే దాని మీద, ఎందుకు ఈ వర్గాలకు న్యాయం జరగలేదు అన్న దాని మీద కమిషన్ ఏంటి మీకు నిజాయితీ ఉంటే. అంతే తప్ప ప్రతిసారి కూడా పేరు వాడుకొని దళిత 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 అని పాడుకొని వాళ్ళు మరింత సానుభూతి కోరుకునే విధంగా మీరు వాళ్ళని తయారు చేస్తున్నారు. ఇంకా అణచివేత మొదలైతే సార్, ఇంకా అణచివేత ఎక్కువైపోతుంది. అసలు దళిత అనే పదమే ఒక అణచివేత. నేను మళ్ళీ చెప్తున్నా, దళిత అనే పదాన్ని వాడమే ఒక అణచివేత, 100% అణచివేత. అంటే మీరు ఎంతసేపు వాళ్ళని ఓపెన్ గా చెప్తున్నారు మీరు బ్రోకెను, మీరు అవమానాలు పొందాలి, మీరు ఊరు బయటనే ఉండాలి, మీరు ఇట్లనే ఉండాలి. ఏంటది సానుభూతి? మీరు వాళ్ళని హక్కునే చేసుకోవాలి, వాళ్ళని కూడా సమానంగా చూడాలి. అది కదా రాజ్యాంగం కోరుకున్నది. అది రిజర్వేషన్లు అంటే పాపం రిజర్వేషన్ ఏంటంటే అలా హక్కండి. బీసీలకు లేవా, అగ్రవర్ణాలు పేదలకు లేవా? మరి ఒక సందర్భంలో నిన్న మీరు ఒక పోస్ట్ చేసి సార్, చాలా మంది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఏదైతే మీ బ్యాచ్మెంట్స్ ఉన్నారో అది పోస్ట్ చేసిన తర్వాత విపరీతమైనటువంటి ఒక ప్రేమ అభిమానాలరే, ఇంత గొప్ప ఐపీఎస్ ఆఫీసరు, ఇంత పెద్ద నెట్వర్క్ ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ చాలా త్యాగం చేసినటువంటి దాన్ని ఒక గొప్ప ఐపీఎస్ లాగానే చూసేది సార్, ఒక దళిత ఐపీఎస్ లాగా చూడలేదు సార్. అంటే మీరు కరెక్ట్ చెప్పారు. నేను దళిత ఐపీఎస్ ఏంటంటే నాకు అర్థం కాదు. దళిత ఐపీఎస్, దళిత ఐఏఎస్ అట్లా కాదు కదా. అంటే ఒక గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉన్న వాళ్ళు కూడా తప్పట్లేదు ఈ ప్రభుత్వంలో. ఆ వివక్ష ఉండొద్దండి, వివక్ష ఉండొద్దనే నేను చెప్తున్నాను. అందరినీ సమానంగా చూడాలి అంతే తప్ప రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఇచ్చిన హక్కుల ప్రకారమే వాళ్ళు స్పీకర్లు అయినరు, వాళ్ళు మినిస్టర్లు అయినరు, వారు ఈ విధంగా అయినరు. కానీ అసెంబ్లీలో జరిగిన చర్చలో దళిత స్పీకర్ అనేది ఎక్కడ కూడా బాలయోగి లాంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా చేసారు. దళిత అనేది ఎక్కడ కూడా రాలేదు సార్. అది ఉమ్మడి ఉన్నప్పుడు దళిత స్పీకర్ అని వాళ్ళ మీద ఏదో గౌరవ చేస్తున్న దళిత స్పీకర్కి అవమానం జరిగిందన్న సందర్భాలు కూడా ఎక్కడ కూడా లేదు సార్. ఇది కావాలని ఇంకా ఒక ఇబ్బంది సార్ కావాలని అంటే ఇక చూడు పాపం దళితుడైనా మేము స్పీకర్ పోస్ట్ ఇచ్చినాం సార్ అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. సార్ అది స్పీకర్ గారు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారో నాకు అర్థమైతే లేదు సార్. అసలు వాళ్ళని సస్పెండ్ చేయాలి స్పీకర్. కాంగ్రెస్ కార్యకర్తలను ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలి సార్. జగదీష్ రెడ్డి గారిని కాదు. ఆయన ఆద్యంతం అధ్యక్ష మీరు అనే సంబోధిస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు మధ్యలో అడ్డం వచ్చి మీరు దళితులైనందుకే స్పీకర్ అవమానించారు. అరే ఏంటది? ఆయన అసలు స్పీకర్ గారు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు? సార్ ఇప్పుడు ఉన్నటువంటి సార్ జస్ట్ లైట్ ఫైనల్ సార్, ఎందుకోసం అంటే ఇంకోటి కూడా సార్, జైవిందన పత్రికలో ప్రధానంగా రాసినటువంటి వార్తలు మీరు చూస్తున్నారు రెగ్యులర్గా. ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే సార్, మనం గతంలో కూడా మీరు గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించినటువంటి, అంటే డోంట్ మైండ్ సార్, గ్రూప్ 1 సంబంధించినటువంటి విషయంలో కానీ చాలా వరకు మీరు ఎంతో ఫైట్ చేశారు సార్. చాలా వరకు ఏంటంటే గ్రూప్ 1 ఆ 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం ఫైట్ చేశారు. ఈ రోజు ఉన్నటువంటి కోరం సభ్యులు లేకుండా ఇలా విడుదల చేస్తున్నటువంటి సందర్భాలు సార్, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఆ కోరం సభ్యులు లేకుండా విడుదల చేసినటువంటి సందర్భంలో ఏదైతే కొన్ని వర్గాలకు మాత్రమే అత్యధికంగా మార్కులు వచ్చి వాళ్ళకు మాత్రం వెళ్ళిపోయింది అనేటువంటి సందర్భాలు ఉన్నాయి. జైవిందన పత్రికలు వివిధ పత్రికలు కూడా చర్చ జరుగుతుంది. దీని మీద ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? దీని మీద ఒకవేళ ఆరోపణలు నిజం అయితే తప్పకుండా కమిషన్ మీద యాక్షన్ తీసుకోవాలండి. మరి ఆరోపణలు నిజమా అబద్ధమా అనేది కమిషన్ స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందు ఉన్న చైర్మన్లు జనార్దన్ రెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు వాళ్ళెవ్వరు కూడా ప్రెస్ ముందర ఈ నిజాలు చెప్పలేదు. అందుకొరకే కమిషన్ ఇబ్బందిలో పడ్డది. ఇప్పుడున్న చైర్మన్ కూడా బుర్రా వెంకటేశం గారు అట్లా మౌనంగా ఉంటే కుదరదు. ఆయన చెప్పాలి, వాస్తవాలు ఏంటో చెప్పాలి. నేను ఇప్పుడు పత్రికల్లో వచ్చిన కథనాలన్నీ నిజం అనడం లేదు, అబద్ధం అనడం లేదు, వాస్తవాలు ఏంటో ఆయన చెప్పాల్సిన అవసరం ఉన్నది. చెప్పకపోతే ప్రజలకు ఇలాంటి అనుమానాలు
పొందే అవకాశం ఉంటుంది. సార్ గ్రూప్ టూ సంబంధించిన అయితే ఓఎంఆర్ షీట్ను అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టేసారు. గ్రూప్ అనేది కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. గ్రూప్ వన్ సంబంధించిన పేపర్ ఎవరైతే దిద్దుల్లో, ఎవరైతే నిజంగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ డిజిగ్నేషన్ ఏంటో, వాళ్ళ హోదా ఏంటి, వాళ్ళకి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటో తప్పకుండా చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది సార్. కానీ ఇప్పటి వరకు కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే గ్రూప్ వన్ సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ఏ అయితే గతంలో ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా అదే విధంగా చేసి కొన్ని కులాలకు మాత్రమే సొంతం చేసుకున్నారు. ఈ గ్రూప్ వన్ ఫలితాలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇచ్చినటువంటి ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి సార్. దీని మీద ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక ఆరోపణలను ఇందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అనేది చెప్పాల్సింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండి. మనం ఆధారాలు ఉండి మాట్లాడుతున్నారా, ఆధారం లేకుండా మాట్లాడుతున్నారా, అలాంటి అబ్జెక్షన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా పిలిచి వాస్తవాలు కనీసం ఆ అబ్జెక్షన్స్ రేజ్ చేసిన వాళ్ళకన్నా చెప్పాల్సిన బాధ్యత ఉన్నది కమిషన్ కు. అదేవిధంగా పత్రికాముఖంగా కూడా వెల్లడించాల్సిన అవసరం అయితే ఉందండి. సార్ గురుకుల పాఠశాల మీద మీ స్టాండ్ ఏంది, ఏ విధంగా తీసుకుపోతున్నారు సార్ ఫైనల్ గా? తప్పకుండా గురుకుల పాఠశాల రక్షణ కోసం తప్పకుండా కొట్లాడతాం. టిఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు మరింత విస్తరిస్తాం, మరింత బలోపేతం చేస్తాం. అదే విధంగా రాబోయే రోజుల్లో దేశమే తెలంగాణ వైపు మరొక్కసారి చూసే విధంగా విద్యా వ్యవస్థను, గురుకులాలు ఒక్కటే కాదండి, మొత్తం పాఠశాల విద్యా వ్యవస్థ, కళాశాల విద్యా వ్యవస్థ, యూనివర్సిటీ విద్యా వ్యవస్థను, సాంకేతిక విద్యా వ్యవస్థను ప్రపంచమే గర్వపడేలా తయారు చేస్తాం తెలంగాణ. దాంట్లోనే మేము బిజీగా ఉన్నాం. ఈ చిల్లర రాజకీయాలు చేయడం కాదు, మేము ఆ తెలంగాణ సమాజాన్ని మరొక్కసారి విద్యా వైపు పరిగెత్తించే విధంగా మేము ప్రతిరోజు కూడా ప్లాన్ చేస్తున్నామండి. సో దాంట్లో మాకు ఏ మాత్రం కూడా అనుమానం లేదు. కొంతమంది కావాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద అనేక రకాలుగా ట్రోల్ చేసేటువంటి పరిస్థితి, అనేక రకాలుగా అసభ్య పదజాలంతా కూడా మాట్లాడే సందర్భం వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ప్రవీణ్ కుమార్ ను తిట్టడం కానీ, ప్రవీణ్ కుమార్ మీద ఉమ్మేయడం కానీ, ప్రవీణ్ కుమార్ ను ట్రాల్ చేయడం అంటే మీకు మీరు ట్రాల్ చేసుకున్నట్టే, మీ మీద మీరు ఉమ్మేసుకున్నట్టే అని మాత్రం నేను చెప్పగలను. నేను చాలా స్పష్టమైన లక్ష్యంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన. నేను ఏ పేద వర్గాల నుంచి అయితే ఈ సమాజంలో అక్కడి నుంచి చదువుకొని ఈ స్థాయికి వచ్చిన, నాకన్నా గొప్పగా ఇప్పుడు అన్ని పేద వర్గాలు, ఎస్సీలే కాదండి, నేను ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. ఒక మాదిగలు మాలలే కాదండి, అన్ని వర్గాల్లో ఉండే పేదలందరూ కూడా నాకన్నా గొప్పగా తయారు కావాలి, వాళ్ళకి ఒక కొత్త ప్రపంచం చూడాలన్న ఒక స్పష్టమైన లక్ష్యంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన. నన్ను కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ట్రాల్ చేయని రోజు లేదు. వాళ్ళకు అదే ఆనందం ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళకు నరాన ఒక వివక్ష ఉంది. నేను గురుకుల పాఠశాలలో సెక్రటరీగా పనిచేసినప్పుడు కూడా బీజేపీ వాళ్ళు నా మీద, బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు నా మీద గవర్నర్ కు, ఐబీకి, తర్వాత రాష్ట్రపతికి, వీళ్ళందరికీ కంప్లైంట్ చేసిండ్రు. ఇప్పుడు టీడీపీలో ఉన్న రఘురామకృష్ణరాజు నా మీద పార్లమెంట్ లో నన్ను ఐపీఎస్ నుంచి తీసేయాలని చెప్పి చర్చలు లేవనెత్తింది. అలాంటి దాడి నా మీద జరిగింది. ఇది నాకు కొత్త కాదండి. నేను ఇలాంటి కాగితపు పిల్లులకు, ఈ చిల్లర కామెంట్లకు భయపడే వ్యక్తిని కాదు. నాకు చాలా క్లారిటీ ఉంది విశ్వ గారు. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిరావు ఫులే గారు, ఛత్రపతి సాహు మహారాజ్, మాన్యశ్రీ కాంశీరామ్ గారి బాటలో నడవాలని నిర్ణయించుకొని నేను ఆ ఉద్యోగాన్ని వదులుకుని, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు కూడా కాంప్రమైజ్ కాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఫైనల్గా సార్ బీఆర్ఎస్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్లో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదైతే ఉన్నటువంటి దళిత సామాజిక వర్గానికే లీడర్ కాబోతున్నాడా, లేకపోతే 4.5 కోట్ల ప్రజలకు ఒక ఆత్మ బంధువు కాబోతున్నాడు, ఒక బలమైన చర్చ కూడా జరుగుతుంది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నన్ను బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడనే నన్ను చూడడం లేదండి. ఆ పార్టీ ఎప్పుడు చూడలేదు, కేసీఆర్ గారు కూడా నన్ను ఎప్పుడు అట్లా చూడలేదు. నేను ఒక విద్యా వ్యవస్థను, అదే విధంగా అణచివేయబడ్డ వర్గాలు అన్ని కులాల్లో ఉన్నారు, వాళ్ళందరి ప్రతినిధిగా నేను ఈరోజు రాజకీయాల్లోకి వచ్చిన. పార్టీ కూడా నన్ను అట్లనే చూస్తుందండి. నన్ను ఎప్పుడు కూడా పార్టీ నువ్వు దళిత సబ్జెక్ట్లే మాట్లాడు, లేకపోతే నువ్వు మాదిగల సబ్జెక్టే మాట్లాడనే పార్టీ ఎప్పుడు పడేదండి. నేను అన్యాయం ఎక్కడ జరిగినా కూడా దాని గురించి మాట్లాడే స్వేచ్ఛ నాకు ఈ పార్టీలో ఉంది. అదే విధంగా ప్రోత్సాహం కూడా ఉంది. నాకు ఇప్పటివరకు అయితే ఆ సమస్య జరగాలి.
సార్ ఫైనల్ సార్ ఇక లాస్ట్ మూమెంట్ సార్, ఏబీసీ అనేటువంటిది చట్టసభల్లో చట్టం చేయబోతున్నారు. ఒక అంటే మామూలుగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా ఒక చాలా వరకు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినాక మీరు కూడా సీనియర్ అయిపోతున్నారు సార్, సీనియర్ నాయకులుగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ కాదు సీనియర్ రాజకీయాల్లో వచ్చి కేవలం 3 సంవత్సరాలు అయింది. నాకన్నా సీనియర్లు చాలా మంది ఉన్నారు రాజకీయాల్లో. ఇది 4వ సంవత్సరం. సరే, నేను మీరు వర్గీకరణ గురించి మాట్లాడారు. కాంశీరామ్ గారు చెప్పింది గుర్తుపెట్టుకోవాలి. ఇస్కి జిత్నా సంఖ్యా భారీ ఉస్కి ఉత్ని భాగాదారి అన్నారు. అంటే మేమెంతో మాకంతా అన్న నినాదంతో నచ్చిందే ఈ వాదన. సో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఒక చికెన్ ఫ్రై చేసి దాన్ని చెట్టు కట్టి తినే వ్యక్తులందరూ కాళ్ళు చేతులు కట్టేసి ఊరిస్తున్నది. అంతమించి ఇంకోటి కాదని అనిపిస్తున్నది. నిజంగా వర్గీకరణ చేయాలంటే 2 నిమిషాల పని. అది సుప్రీంకోర్టు క్లియర్ చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాలలను మోసం చేస్తుంది, నేతకానీలను మోసం చేస్తుంది, మహర్లను మోసం చేస్తుంది, అందరికన్నా ఎక్కువగా మాదిగలను మోసం చేస్తుంది, బీసీలను మోసం చేసింది. వాళ్ళంతా కూడా వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి అన్ని కులాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి రావాల్సిన రాజ్యాంగ ఫలాలు నచ్చినా వీళ్ళు ఇవ్వరండి. వాళ్ళ గుండెల్లో లేదు. సమస్య ఏంటంటే వాళ్ళకి ఏముంటది అంటే, కుదురు భయ మేము డబ్బులు పెట్టొచ్చినాము, మేము మీ ఓట్లను కొనుక్కున్నాం, మీరు మాకు పుక్కెట్కి వేయలేదు, మీరు ఏమైనా లొల్లు పెట్టండి, మేము మాకు ఇష్టమైంది మేము చేస్తాం, మేము 4 సంవత్సరాలు ఉంటాం అనే ధోరణే వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది తప్ప, ఒక జెన్యున్ గా వాళ్ళ గుండెలను స్పృశించి వాళ్ళ గుడిసెల దగ్గరికి పోయి వాళ్ళ సమస్యలు అర్థం చేసుకొని వాళ్ళు చదువుకునే పాఠశాల దగ్గరికి పోయి వాళ్ళతో కలిసి అన్నం తిని వాళ్ళ క్లాస్ రూమ్ లో కూర్చొని వాళ్ళకి ఎలాంటి పాఠాలు బోధిస్తున్నారు ఉపాధ్యాయులు అని తెలుసుకొని, వీళ్ళ గుడిసెల్లోనే ఎందుకు వస్తున్నారు, కూలీలుగానే ఎందుకుంటున్నారు తరతరాలుగా అన్న విషయాన్ని శోధించి వాళ్ళని కూడా వీళ్ళ పిల్లల్లాగా బిజినెస్ మెన్లుగా చేసే లక్ష్యం, ఆ నిబద్ధత కాంగ్రెస్ పార్టీకి లేదండి, ఉండదు. అది నాకు తెలిసినంత వరకు దేశంలో కేసీఆర్ గారు లాంటి మొండి రాజకీయ నాయకులతోనే అవుతుంది కానీ వీళ్ళతో కాదండి. ఆయన ఒకసారి కన్విన్స్ అయిందంటే వదలరు కేసీఆర్ గారు. సో అలాంటి నిబద్ధత, అలాంటి పట్టుదల కాంగ్రెస్ లో ఒక్కరికి కూడా లేదండి. ఇది దురదృష్టకరం. ఫైనల్ సార్, లాస్ట్ సార్, మీరు చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి 10% రిజర్వేషన్ పెంచుతున్నారు, బీసీ సామాజిక వర్గానికి 42% శాతం పెంచుతున్నారు, ఓన్లీ ఎస్సీ కులాలకు సంబంధించి 15% ఇచ్చేసి వాళ్ళు ఇక్కడి నుంచి ఆగమని చెప్తున్నారు. కానీ మనకు 18 జనాభా తామస ప్రకారం మనం 18% 20% పెంచుకోవచ్చు అనేటువంటి వెసులుబాటు ఉన్నప్పటికీ దాని మీద ఏ మాత్రం కూడా శుద్ధి లేకుండా అణచివేతలో భాగమే అని చెప్పొచ్చా ఇప్పుడు మీరు మాట్లాడడానికి? ఇది ఎవరు కూడా 100% అండి, 100%. సార్ మీకు డౌట్ ఎందుకు అందులో? సార్ ఎస్సీలకు కూడా రిజర్వేషన్ పెంచాలి. ఎందుకు పెంచకూడదు? వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది, 18% పెరిగింది. 18% వరకు పెరిగినప్పుడు వాళ్ళ రిజర్వేషన్ 18% ఇవ్వాలి. 50% రిజర్వేషన్ ఉండాలనే వాదన కరెక్ట్ కాదండి. గతంలో తమిళనాడులో దీని మీద ఒక చట్టం సార్, తమిళనాడులో కూడా తమిళనాడులో 69% పెట్టి దాన్ని 9th షెడ్యూల్ లో పెట్టడం జరిగింది, తెలిసిన విషయం. సో ఇప్పుడు దేశంలో అన్ని కులాల్లో కూడా పేదలు ఉన్నారు. మరి ముఖ్యంగా మీరు అన్న ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఇంకా ఎక్కువగా ఉంటారు. సో వాళ్ళ సంఖ్య పెరుగుతా ఉంది రాజధాని. సో మరి ఆ సంఖ్యాపరంగా జనాభా పరంగా ఆ నిష్పత్తి ప్రకారమే రిజర్వేషన్ ఇవ్వాలి. ఇప్పుడు మొన్న ఎస్సీ వర్గీకరణ కోసం మరి రకరకాల కమిషన్లు వేసిండ్రు. అదేవిధంగా మొన్న జనాభా గణన జరిగింది, సమగ్ర కుటుంబ సర్వే 2014లో జరిగింది, 2024లో మరి రేవంత్ రెడ్డి జనాభా గణన మళ్ళీ చేశారు రాష్ట్రంలో సర్వే కోసం. సో దాంట్లో క్లియర్ గా తెలిసి వస్తున్నది ఏంటంటే ఎస్సీల సంఖ్య పెరిగింది. పెరిగిన వాళ్ళను ఈ 15%కే కుదించడం అనేది కరెక్ట్ కాదు. ఎవరి జనాభా ఎంతుందో వాళ్ళకంతా రాజ్యాంగ ఫలాలు అందేటట్టుగా చూడాలి. అంత వీనత వరకు కూడా వాళ్ళకి అన్యాయం జరిగింది. మేమైతే ఎస్సీల సంఖ్య పెరిగింది కాబట్టి, ఎస్టీల సంఖ్య పెరిగింది కాబట్టి వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ పెంచాలి. అది 50% పైన కూడా పెంచాలి. లేకపోతే మాత్రం వీళ్ళకి అన్యాయం చేసినట్టు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వరకు చాలా విషయాలు మాట్లాడారు సార్. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. జైభీం టీవీ ఎప్పుడు మీ వెంట ఉంటుంది సార్, ఎందుకంటే మీ అమూల్యమైనటువంటి సందేశాలు సార్. మిలియన్ సబ్స్క్రైబర్లను మీరు సమకూర్చుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. జైభీం సార్. జైభీం. థ్యాంక్ యూ. జైభీం. చూసారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్, ఒక డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్. దళిత్ అనేటువంటి ఏదైతే పదం ఉందో దళిత్ అనే పదం కూడా వాడడానికి వీలు లేదు. దళిత్ అనే పదం తీసుకొచ్చి ఇలా స్పీకర్ పైన
చూపించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్యానికి ఇది ఇబ్బంది అనేటువంటి నేపథ్యం. ఇంకోటి గురుకుల పాఠశాల అనేది గురుకుల పాఠశాల విషయంలో బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి గురుకుల పాఠశాలలు ప్రపంచానికి దేశానికి తలమానికంగా ఉన్నటువంటి సందర్భాలు. ఈరోజు ఏ అయితే గురుకుల పాఠశాల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల పాఠశాల నీరుగార్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా అది దళిత అనేటువంటి ఒక పదంని తీసుకొచ్చి ఇలా నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా గురుకుల పాఠశాల వైపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకవేళ వస్తే ఇలా ప్రపంచమే గురుకుల పాఠశాల వైపు చూసేటువంటి పరిస్థితిని కూడా తీసుకొస్తున్న సందర్భాలు ఉంటున్నాయి. ఏదైతే గ్రూప్ 1 సంబంధించిన ఫలితాలు గ్రూప్ 1 సంబంధించిన ఫలితాల విషయంలో కూడా స్పందించలేదు. గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించి ఇలా ఉన్నటువంటి ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి, గతంలో ఉన్నటువంటి మహేందర్ రెడ్డి ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేకపోయారో, ఏదైతే గ్రూప్ 2 సంబంధించిన ఫలితాలు డొమైన్లో పెట్టినప్పుడు గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించి వివిధ రకాలుగా పేపర్లలో వచ్చినప్పటికీ దాని మీద స్పందించాల్సిన అవసరం ఉంటుంది, చెప్పవలసిన బాధ్యత కూడా ఉందని కూడా స్పందించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, రాజకీయాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అనేక మంది వివిధ రకాలుగా ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ మీద అనేక రకాలుగా ట్రోల్ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. ఏ విధమైనటువంటి ఆలోచన ఉంది ఇలా ఉన్నటువంటి నేత సెక్రటరీగా ఉన్నటువంటి సందర్భంలో అనేక మంది నా మీద పార్లమెంట్ సైతం కూడా నా గురించి మాట్లాడిన సందర్భాలున్నాయి. వాళ్ళందరూ నా మీద మాట్లాడి వాళ్ళు పబ్బం గడుపుకోవడం మాత్రమే చేసేటువంటి ఒక ఆరోపణ తప్ప ఆకాశం మీద ఉమ్మేస్తే ఏ విధంగా అయితే ఉంటుందో నా మీద కూడా ఆరోపణలు వేసే ఏ మాత్రం ఏది కాదు, ప్రజలందరూ గమనిస్తున్నారు అన్నటువంటి సందర్భాలు కూడా స్పందించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఉన్నటువంటి ఇలా ఏబిసిడి అటువంటి రిజర్వేషన్ ఏదైతే 60 ఏళ్ళ కల 30 ఏళ్ళ పోరాటంలో భాగంగా అంతిమ దశ చేరుకున్నటువంటి సందర్భంలో ఏ విధంగా అయితే షమీమ్ అఖ్తర్ కమిషన్ కానీ వివిధ రకాల కమిషన్లు కానీ అనేక మంది రిప్రజెంట్ చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చినటువంటి వెసులుబాటుతో సుప్రీంకోర్టుకు అనుగుణంగానే చెప్పేటువంటి ప్రకటనల నేపథ్యంలోనే ఇవాళ అవన్నీ కూడా పక్కదర పట్టించి ఇష్టానుసారంగా ఇవాళ రిజర్వేషన్లో ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి ఏబిసిడి అనేటువంటి నిబంధనలు కూడా తీసుకొచ్చే నేపథ్యం ఉంది. అలానే ఏదైతే జనాభా తామసి ప్రకారం 2 సర్వేలు తెలంగాణలో సర్వేలు జరిగిన నేపథ్యంలో ఒక పక్కన బీసీ కులగణన జరిగిన నేపథ్యంలో 42% బీసీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన సందర్భాలు. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి 10% రిజర్వేషన్ ఇచ్చేటువంటి నేపథ్యం ఉంది. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన జనాభా లెక్కల ప్రకారం జనాభా పెరిగినటువంటి నేపథ్యంలో 15% కుదింపు చేయడం జరిగింది. ఇక్కడ కూడా మళ్ళీ అన్యాయం చేస్తున్నాను కూడా స్పందించారు. చాలా విషయాల మీద స్పందించినటువంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ మాజీ ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి నిజంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తున్నాను.